వెల్కమ్ బ్యాక్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు నేను మా అపార్ట్మెంట్లో కొంతమంది కలిసి మా ఏరియాకి దగ్గరలో ఉన్న సమ్మక్క సారక్క గుడికి వెళ్ళాము. అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు ఆ గుడికి వెళ్ళే బయట వీధి నుంచి లోపలి వరకు ఇలా డెకరేషన్ చేశారండి. చాలా బాగుంది. మేము వెళ్ళింది మార్నింగ్ పూట కాబట్టి ఇలా ఉంది. నైట్ పూట అయితే లైటింగ్స్ తోటి చాలా అందంగా ఉంటుందంట. మేడారంలో సమ్మక్క సారక్క జాతరతో పాటు ఇక్కడ కూడా అక్కడ జరిగినన్ని రోజులు చేస్తారంట. 2 సంవత్సరాలకి ఒకసారి మేడారం జాతర జరుగుతుంది కదా, అలాగే ఇక్కడ కూడా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జాతర చేస్తారు. ఈ జాతర గిరిజన దేవతలైన సమ్మక్క సారక్కలు అనే తల్లి కూతుర్లకి అంకితంగా చెప్పుకుంటారు. సమ్మక్క సారక్కలు తల్లి కూతుర్లని నాకు నిన్నటి వరకు నిజంగా తెలియదండి. నాకు ఈరోజే తెలిసింది. నిన్నటి వరకు నేను అక్కా చెల్లెళ్ళు అని అనుకున్నాను. చూడండి, ఇక్కడ శ్రీ శ్రీ సారలమ్మ వారి గద్దె అని రాసింది. ఇక్కడ విగ్రహాలు ఉండవు, అడవి నుంచి తీసుకొచ్చిన గద్దెలకే పూజ చేస్తారు. బెల్లాన్ని నైవేద్యంగా పెడతాము. ఈ బెల్లాన్ని బంగారం అని పిలుచుకుంటుంటాము. ఇక్కడ శ్రీ శ్రీ సారలమ్మ అమ్మవారి గద్దె, శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె, శ్రీ శ్రీ పైడి విద్యరాజు స్వామివారి గద్దె, శ్రీ శ్రీ గోవిందరాజు స్వామివారి గద్దెలు ఉన్నాయి. ఒకసారి చూసేయండి. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత బయట మనకి జాతరలో పెడతారు కదా బొమ్మలు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, పూజా సామాను అవన్నీ పెడతారు కదా, అవి ఆ రోడ్ అంతా పెట్టేశారు. చూడటానికి చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.